మా అబ్బాయి రషీద్ ని చంపేశారు. ఇవాళకి 10 రోజులు పైన అయింది. అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన్ని అడగటానికి. మాకు న్యాయం చేయాలి. ఎవరెవరు పేర్లు ఉన్నాయో మేము ఇచ్చిన పేర్లు ఎక్కిలేదు, బయటికి తీసుకురాలేదు. వాళ్ళకి అన్ని చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను. ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా, నేను ఇలా ఎవరికి జరగకూడదు, నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత వరకు అన్ని న్యాయం చేస్తానని చెప్పారు. సభలో పనిచేస్తాడు, అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడండి. చాలా గొడవలకు గాని లేకపోతే బట్టబయలుగా తిరిగే మనిషి గాని కాదు. అలాంటి వాడిని అలా చేశారు. చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు, అది చేసిన వాళ్ళు ఎవరు, దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు, దానికి ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా, కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా. కొమ్మల్ని అంటే ఇంకా ఎంతమందిని నరకాలని, ఆ మొదలునే నరుకు మమ్మల్ని నరకండి. మీకు అంత ఇదిగా ఉంటే నాకైతే ఇది లేదు. చిన్నపిల్లలు 25 సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం, అలాంటి ప్రోత్సహించడం, అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం. ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను, ఇది కరెక్ట్ కాదండి. గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టటాలు మొదలు పెట్టారు, సంపటాలు మొదలు పెట్టారు, ఏటైనా ఆపండి. ఇది ఏంటండి, ఈ నరమేధం ఏంటండి? ఆ ఏల్పూర్లో కూడా రోజు నా ఊరు అని చెప్పి, ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఊరు అని చెప్పి రోజువారీ దారుణాలు. 30 మంది పోలీసులను పెట్టారు. ఎందుకంటే పోలీసులు అదే ఆ ఎమ్మెల్యే ఎందుకయ్యాడ గొడవ అని వాళ్ళ నాయకులకు ఒక్క మాట చెబితే ఈ గోడ లేదు కదా. రోజు కొట్టడం, వైశ్యాస్ను కొట్టడం, ముస్లింస్ను కొట్టడం, ఎస్సీలను కొట్టడం, ఎస్టీలను కొట్టడం, బీసీలను కొట్టడం, మైనార్టీలను కొట్టడం, ఇవన్నీ ఎందుకండి? మీరు హ్యాపీగా చేసుకోండి, నేను కూడా ప్రశాంతంగానే ఉంటాను. నేను కనీసం కూడా మాట్లాడట్లేదు. పట్ల ఆ బాధలు వాళ్ళు ఏడుపులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది, అంతేగాని మరొకటి కాదు. ఇప్పటికైనా మీ పాలన చేసుకోండి, మీ బ్రహ్మాండంగా చేయండి, మీరు అన్ని విధాలు బాగు చేయండి, వినకుండాని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి. మేమేం కాదనలేదు, మేమేం మీకు అడ్డం కాదు అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అంత చూస్తూ ఉండంగా రషీద్ని ఆ నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా, అసలు మనం మనుషులు అనేది మర్చిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి మేము చూడాలి. నా 68 సంవత్సరాల నా జీవితంలో ఇంత ఈ విధమైనటువంటి ఆ మర్డరు, ఆ విధంగా నరకటం అనేది, ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాల. అలాంటి అందరూ చూస్తుండగా, వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది, ఆ నరికించిన అటువంటి ఆ తీరు, అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్తున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళని అని. బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా? బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈ రోజు చూస్తే అర్థమైంది. మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ, ఈ మారణ కాండ, ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు, ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట, అంటే మొదలంటే నేనంట, ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళేనని చెప్పి ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం? పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు, అలా అబద్ధాలు మాటలు చెప్పటం. ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు ఒకటేలే అని అన్నాడు అని చెప్తారు. ఎందుకు ఇట్లాంటి మాటలు? నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి? ఇక్కడ జరిగింది ఏంటి? ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన. చాలా దారుణం అండి. దీన్ని న్యాయం చేయాలి. ఈ న్యాయం చేయాలంటే దాన్ని వెనకున్నటువంటి వాళ్ళని, ఇప్పుడు పెద్దామ చెప్పింది అదే, వెనకున్నటువంటి వాళ్ళని, మేము చెప్పినటువంటి వాళ్ళని బయటికి తీసుకురాలేదు, వాళ్ళ పేర్లే తీసుకురాలేదు. ఆ వెనక మర్డర్ చేపించినటువంటి వాళ్ళ పెద్దలు, వాళ్ళని పక్కన పెట్టి పోనీ ఆ సానుభూతి అయినా తెలిపొచ్చుగా. ఓట్లు అడగటానికి వచ్చాడు ఆయన. వచ్చి అమ్మ నేనున్నాను, నీకు భరోసా, నేను న్యాయం చేస్తాను బిడ్డకని ఒక్క మాట కూడా అడగలేదయ్యా. ఓట్లు అడగటానికి అంటే వచ్చారుగా, వచ్చినప్పుడు ఆయనకేం చేస్తాం మేము? సానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలుపొచ్చుగా. ఆ మాట కూడా మాకు చెప్పలేదు. నీకు న్యాయం చేస్తానమ్మా నీ బిడ్డకని చెప్పొచ్చుగా. ఇంకా సాక్ష్యాలు ఉండయిగా, ఆ ప్రూఫ్లు ఉండయి, కేకులు తీర్పినిస్తున్నట్టు.
ఇంకా నా మీద మా కుటుంబం మీద పరువు నష్టం దావా వేస్తాడంట ఆయన, ఆ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన. ఏమను ఇంకేం చేస్తాడు, లేకపోతే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నరికించమని ఆయనకు ప్రశాంతంగా అయింది. అప్పుడు అదే మాకు న్యాయం. మా బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం. మా పిల్లడితో 5 సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో. ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా. మీరు ఎందుకు బయటికి తీసుకురావట్లేదు? అవన్నీ సాక్ష్యాల బజార్కి వచ్చి అడగండి. మా పిల్లాడు ఉన్నాడేమో, బండి కాల్చిన దాంట్లో వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళారని కొట్టి పుకార్లు పుట్టిస్తున్నారు. అదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? ఉంటే చూపి అని, కేసులు ఉంటే మా అబ్బాయి మీద బయటికి తీయండి. రౌడీ షీటర్ అని కూడా చెప్తారు. ఎక్కడ రౌడీ షీటర్ కాదు, వాళ్ళ కళ్ళకి అది ఉంటే బయట పెట్టమనండి. తెలియలేవా? అతను రౌడీ షీటర్ అనే కేసులు ఉంటే